Welcome back to Yamni channel. Welcome. Hi guys, welcome back to my channel. Yeah, this video ఏంటంటే ఫన్ Q&A. ఓకే, ర్యాండమ్ క్వశ్చన్స్ నేను వీళ్ళిద్దరికి అడుగుతాను, వీళ్ళిద్దరు నన్ను ర్యాండమ్ క్వశ్చన్స్ వచ్చేమని ఏంటి నరకం? నా క్వశ్చన్స్ నచ్చవు. సరే అడుగు. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ గైస్. Okay. Okay, would you rather use makeup again or never use skincare again? Never use makeup again. Skincare just for life. ఎంత natural. Glow. Without makeup, guys. చూడండి. Just a lip balm temporary and moisturizer. కూడా sunscreen skincare. Of course, skincare. Always skincare. Yes. If you had to marry the last person you texted, who would it be? మీరు ముందు చేయని మళ్ళీ చెప్పనా? ఓకే. If you had to marry the last person you texted, who would it be? I'm already married, guys. Never mind. Okay. నేనా my best friend. నువ్వు చెప్పవే. ఏమో మౌని ఓకే ఓకే ఏమో నాకు ఏం చెప్పాలో తెలియక మీకు ఆ క్వశ్చన్ అడిగాను. చెప్పాలి. లాస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎందుకన్నానంటే మన లైఫ్ లో అందుకనే బెస్ట్ పీపుల్ నాకైతే ఇవ్వలేరు, అందుకే బెస్ట్ ఫ్రెండ్స్. If you could read minds for one day, whose mind would you read and why? యాక్చువల్ గా నాకు ఆ పవర్ లేకపోయినా ఐ కెన్ రీడ్ పీపుల్స్ మైండ్. I want to read హరీష్ మైండ్. నా గురించి ఎగ్జాక్ట్ గా ఏమనుకుంటున్నాడు అనేది నాకు కావాలి. గైస్ హరీష్ అంటే హర్ హస్బెండ్. ఓకేనా? ఐ వాంట్ టు రీడ్ మై బ్రదర్స్ మైండ్. ఐ డోంట్ నో. నేను నాకు ఇప్పుడు 25 years, తనకి ఇప్పుడు 28 years. నాకు తెలియదు సీరియస్లీ. ఒక సెకండ్ ఒకలా మాట్లాడితే నాకు తెలియదు. నిజంగా నాకు తెలుసుకోవాలి ఉంది మైండ్ లో ఏముంటదా అన్నది. జెన్యూన్ గా చెప్పాలంటే నాకు ఎవరి మైండ్ రీచ్ చేయడం లేదు. బికాజ్ ఇప్పుడు ఎట్లా చెప్పండి. జనరల్ గా నేను ఫస్ట్ ఏం చెప్పాను, నేను ఎవరి మైండ్ అని రీచ్ చేయగలను అని చెప్పాను. సెకండ్ థింగ్ ఏంటంటే ఓపెన్ మైండ్ అనేది అన్లాక్ ఫోన్ లాగా. మీకు అర్థమైందా? అన్లాక్ సర్లేండి, వీళ్ళిద్దరు మైండ్ రీడ్ చేసి వీళ్ళిద్దరు నా గురించి ఏమనుకుంటున్నారో మీకు చెప్తాను. ఇఫ్ యూ కుడ్ స్వాప్ లైఫ్స్ విత్ ఎ సెలబ్రిటీ ఫర్ వన్ డే, హూ రష్మిక నేను చెప్పేసాను, నువ్వు ఇంకొకరు చెప్పాలి. గైస్ విజయ్ దేవరకొండ అంటే ఆ వడ్డానం నాకు నచ్చింది. అమ్మో నాకు వడ్డానం నచ్చిందో తీసుకొని నేను మళ్ళీ నా లైఫ్ వచ్చేస్తాను ప్లీజ్. సీరియస్ గా చెప్పండి. సెలబ్రిటీ అల్లు శిరీష్. ఎవ్రీథింగ్ స్టేటస్ పెట్టుకుంటాను. If you had 1 crore right now, what is the first thing you would buy? ఫస్ట్ థింగ్ Yes. ఓన్లీ వన్ థింగ్ ఐ హావ్ టు సే. ఫస్ట్ బిగ్ గ్యాస్ హౌస్. నాకు ఎకరాలు లేవు అయ్యా, నేను ఒక ఎకరం కొనుక్కుంటాను. గోల్డ్. ఓకే గోల్డ్ గురు బాగానే ప్లాన్ చేస్తాను. ఎవరికి రష్మిక పెళ్లికి వేసుకున్నంత శ్రీ జ్యువెలర్స్ కి ఇప్పుడు వచ్చి నేను ఎవరికో ఇస్తానని చెప్పలేను. మేబీ సెకండ్ థింగ్ నో నేను ఎవరికి ఇవ్వను. మా ఊర్లో నేను 1 crore పెట్టి 2 ఎకరాలు కొనుక్కుంటాను అంతే. ఎవరికి ఇవ్వను, నాకే లేవు. మెయిన్ అన్నయ్య నీకు అస్సలు ఇవ్వను. ఇప్పుడు నేను ఎవరికి ఇవ్వడం అంటే ఇప్పుడు నీకు 1 crore వస్తే నాకు ఇవ్వవా? నేను ఇవ్వను, 1 రూపీ కూడా ఇవ్వను. ఎవరికి దొరికితే ఆడే డబ్బులు ఉంచుకోండి. ఇఫ్ యువర్ లైఫ్ వాజ్ ఎ మూవీ, వాట్ వుడ్ ద టైటిల్ బి? డియర్ కామ్రేడ్. అందులోనే బతుకుతుంది రష్మిక దేవరకొండ లూప్ లో బతుకుతుంది. వై డియర్ కామ్రేడ్? వై డియర్ కామ్రేడ్ అంటే నా లైఫ్ లో జరిగిన కొన్ని ట్రామాస్ అలా చేయడానికి ఎవరైనా ఆ టైంలో వస్తే బాగుంది కాబట్టి అట్లా ఆ మూవీలలో నాకు కావాలి. ఇప్పుడు గోటు మూవీ అంటే ఆనంద్ గోదావరి లాంటివి నాకు ఇష్టం. మేబీ అలా అయితే బాగుండే నా లైఫ్ లో కూడా. గోదావరి అంత డ్రామాటిక్ అవసరం లేదు. ఆనంద్ అంటే ఒక మంచి కాఫీ ఎవరికైనా కావాలి. కాఫీ నాకు నచ్చదు గాయస్, ముందే చెప్తాను. సాంగ్ బట్ కంపారిజన్ పెళ్లి చూపులు మూవీ.
ఎవరికొండ మీద పడ్డారేంట్రా అందరూ? బికాస్ దట్ అంటే ఇప్పుడు మనం ఫీమేల్ క్యారెక్టర్ కే కంపేర్ చేసుకుంటాం కదా, కాన్ఫిడెంట్, సింపుల్, క్యూట్ గర్ల్. వాట్ ఈస్ ద క్రేజియస్ట్ DM యూ హ్యావ్ ఎవర్ రిసీవ్డ్? కంటెంట్ క్రియేటర్స్ అన్నది కానీ మా ఫ్రెండ్ అక్కడ ఓకేనా? ఆ, నేను ఇన్ఫ్లుయెన్సర్ అయినా కాకపోయినా ప్రతి ఒక్క అమ్మాయికి క్రేజీ డిఎమ్స్ వస్తాయి గైస్. బోల్డ్ గైస్. మ్మ్. ఇందాకే వచ్చింది కూడా. అదే అది సగం వీళ్ళ వల్ల వస్తాయి గైస్. వీళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్సెస్ కదా, వీళ్ళు పెడతారు మావి, నాకు వస్తాయి రోజే అనుకోమని అడుగుతున్నాను. క్రేజీ డిఎం ఏంటంటే 2025 లో ఒక మెసేజ్ చేశాడు అనమాట, 3 లైన్స్. అప్పుడు చాలా పెద్దది. నేను నీ ముందుకు వద్దాం అనుకున్నాను, నీకు ఇలా చెప్దాం అనుకున్నాను. అది పెద్ద పోయట్ అన్నమాట. నేను ఫస్ట్ డే నుంచి ఫాలో అవుతున్నా, సపోర్ట్ చేస్తున్నా, అదంతా. దాని తర్వాత నాకు ఎందుకో చిన్నగా అనిపించి, అఫ్ కోర్స్ అది క్రేజీ అయినా సరే ఆ అబ్బాయి మాటలు ఎమోషనల్ అనిపించి, ఐఎమ్ గెట్టింగ్ మ్యారీడ్ ఇన్ ఫెబ్ అని చెప్పిన తర్వాత కూడా ఈవెన్ దో నా అన్ఫాలో చేయలేదు అండ్ నాకు మెసేజ్లు చేయడం ఆపేశాడు. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్, నా అడ్మిరేషన్ నీ పట్ల ఆగిపోదు అని నాకు మెసేజ్ చేశాడు. అదే అది క్రేజీ డిఎం కాదు గైస్, ఎమోషనల్. నాకు వచ్చిన క్రేజీ డిఎం ఏం చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలీదు. క్రేజీ డిఎం ఏంటంటే ఒక పర్సన్, సమ్ ఎక్స్ పర్సన్ ఏంటంటే అంటే మన ఇట్లాంటి ఫెటిష్లు ఉంటాయని కూడా నాకు తెలీదు. ఫీట్ పిక్స్ పంపించండి, ఇంత మనీకి అంత మనీకి ఫీట్ అంటే ఆ ఫిట్ అట్లా ఉంటుందని కూడా తెలియదు. లైక్ ద మనీ ఇస్ క్రేజీ, బట్ అట్లాంటి పీపుల్ ఉంటారని కూడా తెలియదు. అది నాకు క్రేజియస్ట్. హాయ్ క్యూటీ, హాయ్ ఏదో చూద్దాం, ఏదొస్తే అదే. ఇవన్నీ డ్రెస్లింగ్స్ ఉంటాయి గాయస్. ఏదో వచ్చింది చూద్దాం. హాయ్ అంట. ఓకే. ఎవరో హోలీకి మెసేజ్, యువర్ ప్రొఫైల్ మేడ్ సమ్ క్రేజీ డిఎం లైక్ లాస్ట్ సండే అనుకున్నా, ట్యూస్డే. యువర్ ప్రొఫైల్ మేడ్ మీ స్లో డౌన్ టు లైక్ యువర్ ఎలిగెన్స్, క్యూట్నెస్, serene and the adorable vibe around you. You look like a surreal of the cutest. Oh my god. పేరు చెప్తా. చందు. చందు అంట. ఓకే, ఇట్స్ ఓకే, సర్రియల్ అంటే మౌని హాయ్ చెప్పు. హాయ్ చందు. మంచి చెప్ప హాయ్. హాయ్ ఓకేనా చందు. అయిపోయి నీ లైఫ్ ధన్యం. గాయస్ ఫన్ అంతా పక్కన పెడితే లిటరల్లీ మేము కంటెంట్ చేస్తున్న దగ్గర నుంచి మాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, నెగిటివ్ పక్కన పెట్టండి, అందరికీ వస్తాయి, ఆ షిట్ పట్టించుకోకూడదు. పాజిటివ్ రెస్పాన్స్ గైస్. ఇంకా నేను కంటెంట్ చేస్తున్నాము దానికి కూడా రీజన్ యూ పీపుల్, అంటే who are supporting us every day, like our family and friends. Thank you for supporting. కొందరు పీపుల్ బాగున్నారా, ఎలా ఉన్నారు, హెల్త్ ఎలా ఉంది, మన ఓన్ ఫ్రెండ్స్ కి అట్లా అడగట్లేదు. That's it guys. Thank you for supporting me and supporting Keertana Behra. You know Keertana Behra చాలా మంది అడుగుతారు, ప్లీజ్ నిజంగా ఓన్ సిస్టర్ అడగండి ఓకేనా. తిను ఫ్రెండ్ సూన్ తిను కూడా స్టార్ట్ చేస్తుంది, అప్పుడు సపోర్ట్ చేయండి. And please like, share, comment and subscribe to my channel. Subscribe. Bye.